నేను చేయబోయేటువంటి సూపర్ రెసిపీ ఏంటంటే అలసందల వడ. అలసందల వడకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానబెట్టిన అలసందలు, నానబెట్టిన శనగపప్పు, జీలకర్ర, అల్లం, మెంతికూర, ఉప్పు, నూనె, పచ్చిమిర్చి. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము దీన్ని చక్కగా ఇప్పుడు ప్రాసెస్ చేసుకోవటమే. ఇక్కడ నేను అలసందలు మెయిన్గా తీసుకున్నాను. అలసందలు ఎందుకు తీసుకున్నాను అంటే అలసందలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది, ఉమెన్కి స్పెషలీ. ముఖ్యంగా ఏంటంటే ఒక 45 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి ఉమెన్ హెల్త్ డిక్లైన్ అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది అన్నమాట. హార్మోన్స్ అనేవి తగ్గుతూ ఉంటుంది. సో హార్మోన్స్ డిక్లైన్ అవుతున్నప్పుడు ఏంటంటే గుండెకి, తర్వాత ఎముకలకి, వీటన్నిటికీ కూడా ఇబ్బంది, అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలసందలు దాన్ని ప్రివెంట్ చేయడానికి మనకి పనికొస్తుంది అన్నమాట. అందుకోసం అనేసి అలసందల్ని, ఇవి నేను బ్రౌన్ కలర్ తీసుకున్నాను. వైట్ ఉంటుంది, బ్రౌన్ కలర్ ఉంటుంది. వీటిని మనము రెగ్యులర్గా మన ఆహారంలో చేర్చుకుంటే కనుక డెఫినెట్గా ఉమెన్ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎముకలు గట్టిపట్టడం అనేది ఉంటుంది. తర్వాత హార్మోన్ డిక్లైన్, అంటే హార్మోన్ని ఒక లెవెల్లో ఉండేటట్టుగా చేస్తుంది. ఆ డిక్లైన్ అనేది స్లో చేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఆ ఫైబర్ ఏంటంటే గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేసి మన ఇమ్యూనిటీని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. అందుకని ఈరోజు ఉమెన్ స్పెషల్కి అలసందల వడ ఇక్కడ మనం రెడీ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే అలసందల్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా, అంటే మరీ కొంచెం వడకి కావాల్సినంతగా గట్టిగా ఉండాలి. లూజ్గా అయితే డెఫినెట్గా ఉండకూడదు. సో దీన్ని ఓవర్ నైట్ నానబెట్టేసాను. సో దాన్ని మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం ఫస్ట్. ఎక్కువ జారుగా కాకుండా కొంచెం గట్టిగానే మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నాను కదా. సో ఇలా గ్రైండ్ చేసేసుకుని నెక్స్ట్ నానబెట్టిన శనగలు కూడా చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. ఆల్మోస్ట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ శనగలు తీసుకున్నాను. మనకి వడ అనగానే శనగలు ముఖ్యంగా ఉంటాయి కాబట్టి తర్వాత ఇది ఆ టేస్ట్ అనేది చక్కగా యాడ్ అవుతుంది. తర్వాత ఈ రెండిట్లో ఉన్నటువంటి అమినో యాసిడ్స్ చక్కగా కాంప్లిమెంట్ అయ్యి మనకి ఆ ప్రోటీన్ వాల్యూ అనేది చక్కగా పెరుగుతుంది అన్నమాట. తర్వాత మనకి శనగపప్పు ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ కంపారిటివ్గా తక్కువ ఉంటుంది. ప్లస్ మనం అలసందల్లో కూడా ఆ ఫైబర్ ఉంది కదా, అంటే తొక్క తీయని గింజలు కాబట్టి అది కూడా మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గిస్తుంది అన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో నానబెట్టిన శనగపప్పు, గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇందులో యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో మిక్స్ చేసుకొని వడలు చేసేసుకోవటమే. సో వడలు చేయడానికి మనకి ఫస్ట్ ఆయిల్ రెడీగా ఉండాలి కాబట్టి ఫస్ట్ మనము ప్యాన్ హీట్ చేసుకుని ఆయిల్ యాడ్ చేసుకుని అది నూనె కాగుతూ ఉంటుంది. ఈ లోపల మనం మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. సో ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మెంతికూర ఇందులో యాడ్ చేస్తున్నాను. మెంతికూర యాడ్ చేయటము ఒక మంచి ఫ్లేవర్, ఒక రుచి వస్తుంది. ఫ్రెష్ లేకపోతే కసూరి మేతి అంటే డ్రై మెంతికూర ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నాను కదా. మెంతికూర ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో ఉమెన్కి స్పెషలీ ఆకుకూరలు అనేవి చాలా చాలా అవసరం. ఐరన్, ఫోలిక్ యాసిడ్ వీటిలోంచి వస్తూ ఉంటాయి కాబట్టి అన్నింటికంటే మెంతికూర బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఇందులో మెంతికూర యాడ్ చేస్తున్నాను అనమాట, కొంచెం డిఫరెంట్గా టేస్ట్ ఉండటానికి.
ఇక్కడ ప్యాన్ కూడా హీట్ అయిపోయింది కదా, ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో నూనె అక్కడ చక్కగా కాగుతూ ఉంటుంది. మనము నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుందాం. వేరే ఇంకా కారము ఇందులో యాడ్ చేయట్లేదు కాబట్టి దీనికి మనకి కావాల్సిన కారం పచ్చిమిర్చి నుంచి వస్తుంది. సో చూసుకుని ఎంత కారం అవసరమో దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఫైన్గా కట్ చేసుకుంటే చక్కగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఇంకొక హాఫ్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను, సరిపడ్డ కారం ఉండాలి కదా. సో యాడ్ చేసేసాను. తర్వాత జీలకర్ర, నెక్స్ట్ కొంచెం అల్లం. అల్లాన్ని కూడా చక్కగా మనం దీన్ని చిన్న చిన్న స్లైసెస్గా ఫస్ట్ చేసేసుకొని తర్వాత కట్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. అల్లము పచ్చిమిర్చి ముద్దలాగా కూడా నూరి ఇందులో యాడ్ చేసుకోవచ్చు, కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కనుక చాలా రుచి ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. అందుకని ఎంత ఫైన్గా కట్ చేసుకోగలిగితే అంత ఫైన్గా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సరిపడ్డ ఉప్పు నేను స్పెషల్ ఇక్కడ ఉప్పు గురించి చెప్పాలి. ఉప్పు నేను ఇక్కడ ఏంటంటే అయోడైజ్డ్ సాల్ట్ వాడాను. ముఖ్యంగా ఉమెన్కి ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా. సో డెఫినెట్గా అయోడైజ్డ్ ఉప్పు వాడటం అనేది చాలా చాలా అవసరం. సో దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకొని వడలు చేసేసుకోవటమే, అంతే. చక్కటి వడలు రెడీ అయిపోతుంది. ముఖ్యంగా ఉమెన్కి అవసరమైనటువంటి పోషకాలు ఉన్నటువంటి ఆహార పదార్థం అన్నమాట. సో అలసందల్ని కంపల్సరీ ప్రతిరోజు లేకపోతే కనీసం వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ మీ ఆహారంలో చేర్చుకుంటే కనుక చాలా బాగుంటుంది. అన్నం వండుతున్నప్పుడు నానబెట్టిన అలసందలు ఒక గుప్పుడు అందులో వేసేసి ఆ రైస్లో కుక్ చేస్తే మంచిది. అది ఒక పద్ధతి. కూరల్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, స్ప్రౌట్స్ లాగా స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. సో చక్కగా మిక్స్ చేసేస్తున్నాను. ఆయిల్ కూడా చక్కగా హీట్ అయిపోయింది. ఫస్ట్ ముద్దలాగా చేసుకుని తర్వాత దాన్ని కొంచెం అంత ప్రెస్ చేసి వేయించేసుకోవటమే. సో చక్కగా వేగిపోతున్నాయి, మంచి అరోమా వస్తుంది. ఈ మెంతికూర నూనెలో వేగేటప్పటికి ఏంటంటే చక్కటి అరోమా కూడా వస్తుంది. నైస్ గోల్డెన్ కలర్కి రాగానే తీసేద్దాం. ఇంకొంచెం ఒక 2 minutes అవగానే మంచి కలర్ వస్తే తీసేద్దాం. సో దీన్ని చక్కగా స్నాక్ లాగా ఒక పెరుగు చట్నీతో కానీ లేకపోతే టమాటో సాస్తో కానీ గ్రీన్ సాస్తో కానీ తీసుకుంటే కనుక బాగుంటుంది వేడివేడిగా అప్పటికప్పుడు. చక్కగా అరేంజ్ చేసేసుకుందాము. కొంచెం అంతా గార్నిష్ కోసం అలా మెంతాకులు యాడ్ చేస్తున్నాను.